Hey everyone, welcome back to Prajiva Wishes. టుడే వీడియో మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది నేను ఈరోజు టాపిక్ ఏంటి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. ఓకేనండి, టాపిక్కి వెళ్ళిపోదాం. సమయాన్ని సరిగ్గా వాడుకుంటే నిన్నెవరూ ఆపేవారే ఉండరు. ఈ ప్రపంచంలో మనుషులు అనేవాళ్ళు రకరకాలుగా ఉంటారన్నమాట. డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, అలాగే రకరకాల మనుషులు ఉంటారు. కాకపోతే వీళ్ళందరికీ కామన్‌గా దేవుడిచ్చిన ఒక వరం ఏంటి? సమయం. ప్రతి ఒక్క మనిషికి కేవలం 24 గంటలు మాత్రమే ఉంటాయి కదండీ! 24 గంటలు కరెక్ట్‌గా వాడుకున్నవాడు నిజ జీవితంలో కాస్తో కూస్తో సుఖంగా ఉంటారు. అంటే మనల్ని సుఖంగా ఉంచే ఈ సమయాన్ని మనం ఎలా వాడుకోవాలి? ఎలా వాడుకుంటే మనం సుఖంగా ఉంటాము? అసలు దాన్ని ఎలా మిస్‌యూజ్ చేసుకుంటే మన జీవితంలో చాలా నష్టాలు ఫేస్ చేస్తాము అనేది ఈరోజు మన టాపిక్. ఇక కష్ట నష్టాల్ని పక్కన పెడితే మనకి దేవుడు ఇచ్చిన ఈ 24 గంటల సమయాన్ని మనం ఎంత పర్ఫెక్ట్‌గా వాడుకోవాలనేది ఈరోజు మన టాపిక్ అండి. సమయాన్ని వాడుకోవడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మనిషి అయినా సరే సమయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే గడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు. అంతేకాకుండా సమయంతో పాటు మన వయసు కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఆ యుక్త వయసు కూడా మనకి తిరిగి రాదు. మామూలుగా ఏ మనిషి అయినా ఒక 20 సంవత్సరాల తర్వాత డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. 60 సంవత్సరాల తర్వాత డబ్బు సంపాదించడం ఆపేస్తాడు. ఎందుకంటే ఆ టైం పీరియడ్‌లోనే ఆ మనిషి ఒంట్లో శక్తి ఉంటుంది. నిజం చెప్పాలంటే కరెక్ట్‌గా టైం ఉంటుంది. ఆ సమయాన్ని అలాగే తన బాడీలో ఉన్న ఆ ఎనర్జిటీని రెండిటిని ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే జీవితం అంతా హ్యాపీగా ఉంటుందండి. మిగిలిన ఓల్డ్ ఏజ్ అంతా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే పిల్లల లైఫ్‌లో సెటిల్ చేసేసి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి, ఎవడి బాధలు వాడు పడతారని చెప్పేసి, వాళ్ళందరినీ మనం పక్కకు పంపించేసి లైఫ్‌లో కొంచెం ప్రశాంతంగా ఉంటామనమాట. నేనేమన్నానంటే సమయాన్ని అలాగే ఒంట్లో ఉన్న శక్తిని ఈ రెండిటిని ప్రాపర్‌గా మనం యుక్త వయసులోనే గనుక వాడుకోగలిగితే అంటే మన కోసం మనం యూజ్ చేసుకోగలిగితే మన జీవితం అంతా హ్యాపీగా ఉంటుందండి. అలా కాకుండా మన సమయాన్ని కాస్త ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు వృధా చేసుకొని చివరికి వయసు అయిపోయిన తర్వాత కూడా ఆ సమయంలో మనం పని చేయడం మొదలుపెట్టామనుకోండి దానికి మించిన నరకం ఇంకొకటి ఉండదండి. ఎందుకంటే అప్పటికి మన శరీరం అనేది మనకి సహకరించదు కదా! ఇక సెకండ్ వన్ వచ్చేసి జీవిత లక్ష్యాలనమాట. అంతేకాకుండా మన సమయాన్ని మనం ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలంటే గోల్స్ అనేవి చాలా క్లియర్ కట్‌గా ఉండాలనమాట. అంటే జీవిత లక్ష్యాలు చాలా క్లియర్‌గా ఉండాలి. చాలామందికి ఏంటంటే వారానికి ఒక జీవిత లక్ష్యం వచ్చేస్తుంది కదా! ఒక రోజేమో కలెక్టర్ అయిపోవాలనుకుంటారు. ఇంకొక రోజేమో క్రికెటర్ అవ్వాలనుకుంటారు. ఆ తర్వాత రోజు ఇంకేముంది ఇంకోది అవ్వాలనుకుంటారు కదా! అలాగా మీరు ఎలా అనుకున్నంత సేపు మీ సమయాన్ని చాలా వృధా అయిపోతుందన్నమాట. అంటే మళ్ళీ తిరిగి రాదు. తిరిగి మీరు ఏదైనా జీవిత లక్ష్యం పెట్టుకున్న తర్వాత మీరు దాన్ని నెరవేర్చుకునేంత సమయం కూడా మీకు ఉండకపోవచ్చు. కాబట్టి ఏదైతే మీరు జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారో దాన్ని క్లియర్ కట్‌గా మెయింటైన్ చేయాలనమాట. ఒక 4 రోజుల తర్వాత మీ జోనర్ మనకు సెట్ అవ్వదేమో అని చెప్పేసి మీ మీద మీరు డౌట్ పడిపోయి దాన్ని అక్కడ వదిలేసి మళ్ళీ ఇంకో లక్ష్యం కోసం మీరు పరుగులు తీయడం కంటే ఒకే లక్ష్యం కోసం మీ జీవితాన్ని త్యాగం చేయడం బెటర్ కదా! అంటే స్టేబుల్‌గా ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా మనం రీచ్ అవుతాం మన గోల్ అనేది మనం క్లియర్ కట్‌గా పెట్టుకున్నామనుకోండి దానివల్ల మన సమయం అనేది ఎక్కువ వృధా కాకుండా ఉంటుందన్నమాట. ఇక క్లియర్ కట్‌గా గోల్స్‌ని సెట్ చేసుకోండి. సరే నేను ఈ గోల్ సెట్ చేసుకుంటున్నాను. నేను దీనికోసమే పోరాడతాను. ఒక 2 ఇయర్స్ అయినా, ఒక 3 ఇయర్స్ అయినా. ఎప్పటికైనా మనం దాన్ని అచీవ్ చేసుకోగలుగుతాం కదా! అలాగా మీరు మైండ్‌లో అలా అనుకోండి. థర్డ్ వన్ వచ్చేసి ప్రయారిటీ. మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే ప్రయారిటీ అనేది ఇచ్చుకోవాలి. ఏ పనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? ఈ టాస్క్‌ని కంప్లీట్ చేయడానికి మనం ఎంత సమయం వెచ్చించాలి అని చెప్పేసి ప్రాపర్ క్లియర్ కట్‌గా ఒక ఐడియా ఉంచుకోవాలనమాట. నిజం చెప్పాలంటే ఒక 24 గంటల్లో మనం ఏం చేస్తున్నాం అనేది ఒక మ్యాప్ ఉండాలండి. మన దగ్గర ఎంత టైం ఉంది అనేది మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి.
మనం ఎక్కడికైనా ఔటింగ్ వెళ్ళాలనుకోండి, అంటే ఒక గంట ముందే బయలుదేరి ఒక క్లియర్ కట్ ఐడియాతో ఎలా అయితే అనుకుంటామో అలాగే వెళ్తూ ఉంటాం కదా! అంటే మీరు జీవితంలో చేసే ప్రతి ఒక్క టాస్క్‌కి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది ఉండాలనమాట. సర్లే చేద్దాంలే, ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి అనుకుంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వడూ మార్చలేరనమాట. కాబట్టి ప్రతి ఒక్క పనికి, ప్రతి ఒక్క టాస్క్‌కి ఒక ప్రాపర్ టైమింగ్ అనేది ఉండాలండి. అంతేకాకుండా ప్రయారిటీ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆ పని వల్ల మనం ఏ పని ఎప్పుడు ముగించుకోవాలి, ఏ పని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి దీనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో ప్రాపర్ ఒక ఐడియా అనేది ఖచ్చితంగా అవసరం. అంతేకాకుండా ఇవన్నీ జరగాలంటే మనకి వాయిదా వేసే తత్వాన్ని కూడా కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రోకాస్టినేషన్ అనేది ఏ పనికైనా సరే అంత మంచిది కాదండి. ఈ పని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇంకా మనకి సమయం ఉంది కదా అని చెప్పేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే ఈ జీవితంలో మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. ఎందుకంటే మనకి కేవలం రోజుకు ఉండేది 24 గంటలు. అందులో నిద్రపోవడానికి కొన్ని గంటలైతే, పని చేసుకోవడానికి కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి కదా! కాబట్టి వాటిని పర్ఫెక్ట్‌గా వాడుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే సమయం గడిచే కొద్దీ మీరు కూడా ముసలివాళ్ళైపోతూ ఉంటారు. అంటే టైం అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది. దీన్ని కూడా మైండ్‌లో పెట్టుకొని మనం పనుల్ని వాయిదా వేయకుండా ఏ రోజు పనులు ఆ రోజు ఫినిష్ చేసుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఆ టాస్క్ అన్నిటిని కంప్లీట్ చేస్తారనమాట. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి రెగ్యులర్గా రివ్యూ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మీరేమన్నా కర్రీ ప్రిపేర్ చేశారనుకోండి, మీ హస్బెండ్ వావ్! చాలా చేశావు అన్నారనుకోండి, అంటే ఆ కర్రీకి మీరు ఎంత రివ్యూ ఇచ్చుకోవాలి? ఒక 10/10 ఎవరు ఇచ్చుకోలేరు కదా! ఆడవాళ్ళం కాబట్టి ఒక 9, ఒక 8 ఇచ్చుకున్నాం అనుకోండి, అది మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి. అలా రివ్యూని చేసుకోవడం వల్ల మనం ఈ రోజుని ఎలా యూజ్ చేసుకున్నాము, లేకపోతే ఈ రోజు వేస్ట్ చేసుకున్నామా అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు మీ గురించి మీరు రివ్యూ చేసుకోవడం వల్ల మీ గ్రోత్ అనేది మీకు కనబడుతుంది. లేకపోతే మీరు డౌన్‌ఫాల్ కూడా మీకు ఆ జీవితం మీద అలాగే మనకున్న ఈ కొంచెం సమయం మీద గనుక మనం రోజు రివ్యూ తీసుకుంటే మీరు మెజారిటీగా టైం వేస్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదని నేను అంటున్నానండి. కాబట్టి ప్రాపర్‌గా రివ్యూ తీసుకోండి. ఇంకా ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే మీ లక్ష్యాల గురించి క్రమం తప్పకుండా వాటిని అనాలిసిస్ చేసుకోండి. అంతేకాకుండా మనకి ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదో అని చెప్పేసి ప్రాపర్‌గా ఒక డిసిషన్ మేకింగ్‌కి వచ్చేయండి. ఆ తర్వాత ప్రాపర్‌గా ప్రణాళికలు, ఊహలు, ఆ తర్వాత వాటితో మీ జీవితంలో మీకున్న టాస్క్‌ని ప్రాపర్‌గా కంప్లీట్ చేయండి. భగవంతుడు మీకిచ్చిన ఈ చిన్న జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అలా కాకుండా వయసులో ఉన్నప్పుడు టైం మొత్తం వేస్ట్ చేసేసి, వయసు అయిపోయిన తర్వాత నేను ఆ రోజు అలా చేస్తే బాగుండేది అని వృద్ధాప్యం వచ్చిన తర్వాత బాధపడితే ఏం యూజ్ ఉండదండి. కాబట్టి ఇప్పటి నుంచి మీ జీవితాన్ని మీరు ప్రాపర్‌గా డిజైన్ చేసుకోండి. అదేండి సంగతి. ఇంకా వర్క్ మోటివేషన్ మీద నేను స్టెప్స్ చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి ప్రణాళిక వేసుకోండి. నాకింకాస్త టైం ఉంటే బాగుండేదే అని మీరు ఎన్నిసార్లు అనుకునుంటారు? టైం విషయంలో డబ్బున్నవాళ్ళు, పేదవాళ్ళు అనే తేడా ఉండదండి. డబ్బున్న వాళ్ళకైనా, పేదవాళ్ళకైనా టైం ఒకటే కదా! టైంని ఎవరు కొని దాచిపెట్టుకోలేరు కదా! గడిచిపోయిన సమయాన్ని కూడా ఎవరు వెనక్కి తీసుకురాలేరు. కాబట్టి ఉన్న సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలండి. అలా సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రణాళిక వేసుకోండి. ముఖ్యమైన పనులు ముందు చేయండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పనులేంటి, ఏవి ఎక్కువగా ఇంపార్టెంటో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. చిన్న పనులేంటో ఒక లిస్ట్ రాసి పెట్టుకోండి. అయితే ఏవి ఇంపార్టెంట్ పనులు, ఏవి అర్జెంట్ పనులనేవి టైమ్ టేబుల్ అనేది రాసి పెట్టుకోండి. ప్రాముఖ్యమైన పనులు అర్జెంట్ కాకపోవచ్చు. అలాగే అర్జెంట్ పనులు ప్రాముఖ్యం కాకపోవచ్చు అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మనం భోజనం ప్రిపేర్ చేసాము. ఆ పని ప్రాముఖ్యమైనదనుకోండి. అర్జెంట్ కాకపోవచ్చు కదా! అలాగే ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్ చూడడం అర్జెంట్ పనే కావచ్చు. కానీ ముఖ్యమైనది కాకపోవచ్చు కదా! అనేది మీరు తెలుసుకోవాలి. ముందే ఆలోచించుకోండి. ఇనుప పనిముట్టు మొద్దుబారినప్పుడు దానికి పదును పెట్టకపోతే
పనివాడు ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. అయితే తెలివితో విజయం సాధించవచ్చు. దీని నుండి ఏం నేర్చుకోవచ్చు? మీ పనిముట్టును పదును పెట్టుకోవడం ద్వారా, అంటే ఏం చేయాలో ముందుగానే ఆలోచించి పెట్టుకోవడం ద్వారా సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. సమయాన్ని, శక్తిని వృధా చేస్తే అవసరమైన పనుల్ని పక్కన పెట్టేయండి. లేదా తర్వాత చేసుకోండి. మీరు చేస్తున్న పని పూర్తయిపోయాక ఇంకా సమయం మిగిలితే రేపు చేయాల్సిన పని కూడా ఇప్పుడే చేసేయండి. అలా ముందుగానే ఆలోచించి పెట్టుకుంటే పనిముట్టును పదును పెట్టుకునే పనివాడిలాగా మీరు కూడా తక్కువ సమయంలో ఎక్కువ పని అనేది చేయగలుగుతారండి. ఇంకా పనులు తగ్గించుకోండి. అవసరమైన పనులు, టైం ఎక్కువగా తినేసే పనులు చేసుకోకండి. మరీ ఎక్కువ పనులు పెట్టుకుంటే ప్రెషర్‌కి లోనైపోతారు. సంతోషాన్ని కూడా కోల్పోతారు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టైం వేస్ట్ చేసుకోకండి. వాయిదా వేయడం, ఏం చేయాలో నిర్ణయించుకోలేకపోవడం. గాలిని గమనించేవాడు విత్తడు, మేఘాలను చూసేవాడు పంట కొయ్యడు. దీని నుండి ఏం నేర్చుకోవచ్చంటే పనులు వాయిదా వేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఫలితం కూడా ఉండదు. ఒక రైతు అనుకూలమైన వాతావరణం కోసం ఎదురు చూస్తూ ఉంటే అతను ఎప్పటికీ విత్తనాలు ఎత్తలేడు, పంటను కొయ్యలేడు. అదేవిధంగా మనం జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించు కూర్చుంటే ఎప్పటికీ ఎటూ తేల్చుకోలేం. అన్ని విషయాలు తెలిస్తేనే ఏం చేయాలో నిర్ణయించుకుంటారు. అనుకుంటే ఎప్పటికీ ఒక నిర్ణయం తీసుకోలేం. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలన్న మాట వాస్తవమే. వివేకం గలవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు. కానీ చాలా వరకు మనం తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి ఫలితాలు వస్తాయో ఖచ్చితంగా కూడా చెప్పలేం కదండి. పొరపాట్ల నుండి నేర్చుకోండి. ఏ పనినైనా బాగా చేయాలని అనుకోవడం మంచి విషయమే. కానీ మనం చేసే పనుల్లో అసలు తప్పులు దొరకకూడదు అనుకుంటే మాత్రం నిరుత్సాహపడతాం. అనుకున్న పని కూడా చేయలేము. నేర్చుకునే క్రమంలో తప్పులు దొరుకుతాయనే విషయం అర్థం చేసుకోవాలి. ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా కాకుండా అసలు తప్పులు దొరకకూడదు అనుకునే వ్యక్తి ఎప్పటికీ ప్రగతి సాధించలేడు. కాబట్టి లక్ష్యాలు పెట్టుకునేటప్పుడు మన సామర్థ్యాన్ని మనసులో ఉంచుకోవాలి. అనుకువ గల వాళ్ళ దగ్గర తెలివి ఉంటుంది. కాబట్టి అనుకువ వినయం ఉన్నవాళ్ళు తప్పులు దొరలడం సహజమేనని గుర్తిస్తారు. అంతేకాదు అలా తప్పులు దొరికినప్పుడు అవమానంగా భావించరు. థర్డ్ స్టెప్ వచ్చేసి అన్నిటికీ తగిన సమయం ఇవ్వండి. పనితో పాటు విశ్రాంతి కూడా తీసుకోండి. 2 చేతుల నిండా శ్రమ, గాలి కోసం ప్రయాసం ఉండడం కన్నా ఒక చేతి నిండా విశ్రాంతి ఉండడం మేలు. కొంతమంది క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తూనే ఉంటారు కదండీ. అలాంటి వాళ్ళను పనిరాక్షసులు అంటారు. వాళ్ళు తమ కష్టానికి వచ్చిన ప్రతిఫలాన్ని అనుభవించడానికి కూడా సమయాన్ని వెచ్చించరు. ఎందుకంటే వాళ్ళు పని చేస్తూనే ఉంటారు కాబట్టి. ఖాళీ ఉండదు. ఎక్కువ పని చేయడం వల్ల శక్తి కూడా ఉండదు. ఇంకొంతమంది బద్ధకస్తుల్లా ఉంటూ ఏ పని చేయకుండా ఖాళీగా గడుపుతూ తమ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటారండి. అయితే మనం అటు పని రాక్షసుల్లా కాకుండా ఇటు బద్ధకస్తుల్లా కాకుండా కష్టపడి కష్టానికి వచ్చిన ప్రతిఫలాన్ని సంతోషించడానికి కూడా మనం సమయం తీసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంటి నిండా నిద్రపోండి. ఎందుకంటే దాదాపు 8 గంటల నిద్ర అవసరమండి. అప్పుడే వాళ్ళు మనకి శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారండి. మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. కంటి నిండా నిద్రపోయే వాళ్ళకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. దానివల్ల కొత్త విషయాలు కూడా నేర్చుకోగలుగుతామండి. అదే కనుక సరిగ్గా నిద్రపోకపోతే నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. అంతేకాదు ఇంకా చిరాకు కూడా పెరుగుతుందనమాట. సామర్థ్యానికి తగిన పనులే ఎంచుకోండి. కోరికల వెంట పరిగెత్తే బదులు కళ్ళ ముందున్న వాటిని ఆస్వాదించడం మేలు. దీని నుండి ఏం నేర్చుకోవచ్చు? తెలివైన వ్యక్తి కోరికల వెంట పరుగులు తీయడు. ముఖ్యంగా తన సామర్థ్యానికి మించిన వాటిని లేదా ఎప్పటికీ తీర్చుకోలేని వాటిని కోరుకోడు. ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి విలువలు ఉన్నాయో పరిశీలించుకోండి. మంచి విలువలు ఉంటేనే ఏది శ్రేష్టమైనదో, ఏది
ముఖ్యమైనదో, ఏది అవసరమైనదో గుర్తించగలుగుతారు. మీకున్న విలువల మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుందండి. మీకు మంచి విలువలు ఉంటే ప్రాముఖ్యమైన వాటికి మీ జీవితంలో మొదటి స్థానం ఇస్తారు. దానివల్ల ప్రతి గంటను, ప్రతి రోజును శ్రేష్టమైన విధంగా ఉపయోగించుకోగలుగుతారు. మరి మంచి విలువ కలిగి ఉంటే ఏం చేయాలి? ఆ విషయంలో చాలామంది సహాయం తీసుకుంటారండి. ఎందుకంటే దానిలో తెలివైన సలహాలు ఉన్నాయని వాళ్ళు గుర్తించరనమాట. ఓకేనండి. నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ టాపిక్ ఇంకా అవ్వలేదు. నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూస్ చేస్తానండి. ఓకేనండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.